Guys, welcome back to Station YouTube channel. That's VOV40 బ్యాటరీ టెస్ట్ అనమాట. ఇప్పుడు దాకా మనం VOV40 మీద కెమెరా టెస్ట్ చేసాం, డిస్ప్లే టెస్ట్ చేసాం, గేమింగ్ టెస్ట్ చేసాం. ఇది బ్యాటరీ టెస్ట్ అనమాట. అండ్ ప్రజెంట్ అయితే నా ఫోన్ బ్యాటరీ 100 ఉందన్నమాట. సో ఇది ఎప్పటిదాకా వచ్చింది అంటిల్ 20 దాకా వాడతాను. 20 తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ 100 దాకా ఛార్జింగ్ పెడతాను. అంత టైంలో ఛార్జ్ అవుతుంది. ఏది ఎంతసేపు యూజ్ చేసి బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 ఉంది. నేను ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను ఈ వీడియో కూడా. సో మీకు కెమెరా యూజ్ చేసి అంతసేపు డ్రైన్ అవుతుంది. గేమ్ ఆడితే అంతసేపు బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అండ్ మనం జనరల్ యూజ్ చేస్తే అంతసేపు మొబైల్ డ్రాప్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండగా చూడండి. కొంచెం ఎంత వీడియో ఎందుకంటే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. అండ్ ఇంతపాటు బ్యాటరీ ఎంతసేపు ఛార్జ్ అవుతుంది, ఎంతసేపు ఫుల్ ఛార్జ్ అవుతుంది చేద్దాం. ఇందులోనే లాస్ట్ టెస్ట్ మీరు కావాలంటే ఆ వీడియోస్ చెక్ చేయండి. అండ్ కుదిరితే మాత్రం ఇంకా టెస్ట్ కావాలంటే టెస్ట్ కామెంట్ చేయండి కదా చేసేద్దాం. ఇలా క్రికెట్ ఆడొచ్చు అనమాట. సో అందుకే వీడియో కొంచెం నైట్ టైం రికార్డ్ చేస్తాను. అండ్ హెయిర్ కూడా బాగలేదు, అందుకే క్యాబ్ పెట్టుకున్నాను అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గ్యాస్. ఫస్ట్ అయితే మనకి ఫుల్ ఛార్జ్ చేయడానికి 60 మినిట్స్ టైం తీసుకోండి గైస్. ఎగ్జాక్ట్గా 59 మినిట్స్ అయితే తీసుకుంటుంది. మొబైల్ 30 ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను గైస్. 30 నుంచి 100కి వెళ్ళడానికి 40 మినిట్స్ టైం తీసుకుంది. సో ఈ లెక్కన మనకి ఫుల్ ఛార్జ్ అంటే 0 to 100 ఎక్కడానికి 59 మినిట్స్ టైం తీసుకుంటుంది గైస్. నేను 6:38కి పెట్టినప్పుడు 30 ఉంది అనమాట. 6:51కి వచ్చినప్పుడు 53 ఉంది ఛార్జింగ్. అంటే 30 మినిట్స్లో 23 వచ్చింది. 2 నిమిషాలు చూశాను, అప్పుడు మనకి 79కి వచ్చింది. అంటే 60 మినిట్స్తో 26 ఛార్జింగ్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చి 7:12 చూస్తే మాత్రం 90% ఉంది. అంటే మనకి 5 మినిట్స్లో 11% ఛార్జింగ్ ఎక్కింది. 7:15 చూస్తే 95 ఎక్కింది. అంటే 3 మినిట్స్లో 5% ఎక్కింది. అండ్ నెక్స్ట్ 7:30కి చూస్తే 980కి వచ్చింది గైస్. అంటే మనకి 2 మినిట్స్లో 3% ఎక్కింది. అండ్ నెక్స్ట్ 780కి అంటే 1 మినిట్లో మనకి 2% ఎక్కింది. సో ఈ లెక్కన మనకి 15 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో ఈ లెక్కన క్యాలిక్యులేషన్ చేసి చూసుకుంటే మాత్రం 59 మినిట్స్లో మనకి 100 ఛార్జింగ్ అయిపోద్ది గైస్. ఇదన్నమాట ఛార్జింగ్ మనకి ఈ లెక్కన వస్తుంది. అండ్ ఇది ఎప్పటిదాకా వస్తుంది బ్రో అంటే మనకైతే సింపుల్ ఒక ఫుల్ వర్కింగ్ డే వాడుకోవచ్చు గైస్. ఎందుకంటే ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు మొబైల్. ఎంత స్క్రీన్ టైం వస్తుంది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే గైస్ ఇది ఫోన్ ఛార్జింగ్ ఎక్కడం డ్రైన్ అవ్వడం అనేది కొంచెం ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు 1 అవర్ 5 మినిట్స్ రావచ్చు, లేకపోతే 50 మినిట్స్కి ఛార్జ్ అయిపోవచ్చు. ఇది కొంచెం మనం ఉండే టెంపరేచర్ బట్టి అండ్ ఫోన్ అండ్ ఛార్జింగ్ పెట్టే ప్లేస్ బట్టి మన నెట్వర్క్ బట్టి ఉంటుంది అనమాట. ఇదంతా మీకు నెట్వర్క్ బాగుంటే మాత్రం ఛార్జింగ్ అయితే తక్కువ కన్జ్యూమ్ అయింది. నెట్వర్క్ సరిగ్గా లేకపోతే ఛార్జింగ్ ఎక్కువ కన్జ్యూమ్ అయింది. సో ఈ లెక్క ప్రకారం అయితే నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ కొంచెం ఒక 5 మినిట్స్ అడిగి డిఫరెన్స్ ఉంది గైస్. మీకు స్క్రీన్ టైం అయితే మనకి 7 to 8 అవర్స్ దాకా వస్తుంది గైస్. అంటే పక్కాగా ఇంతే వస్తుంది బ్రో అంటే ఇలా కాదు. నేను యూజ్ చేసే టెంపరేచర్ నాకున్న సిగ్నల్స్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని 7 to 8 అవర్స్ దాకా వస్తుంది. మర్చిపోదని రాసుకున్నాను క్లియర్గా, అందుకే బుక్ పెట్టుకున్నాను. అండ్ క్రికెట్ బాగా కాళ్ళు పడుతుంది కూర్చున్నా అని ఇప్పుడు చెబుతాను అనమాట. ఏదైతే గైస్ 240 మినిట్స్ మూవీ 30% మొబైల్ ఛార్జింగ్ అయితే డ్రాప్ అయిపోయింది. మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ప్రూఫ్స్ అన్ని. కొంచెం అటు ఇటుగా ఉంది ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. రికార్డ్ చేసే ముందు ఇంకా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వలేదు. 20% 0% అయితే డ్రాప్ అవ్వలేదు ఇంకా. సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఎడిటింగ్ చేసే టైంకి. ప్రజెంట్ అయితే రికార్డ్ చేస్తున్నాను, తర్వాత ఎడిటింగ్ అప్పటికి కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి 1.5 అవర్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తే 10% ఛార్జింగ్ అయింది. అంటే ఎగ్జాక్ట్గా ఇదే పర్సెంటేజ్ కాదు, కొంచెం అటు ఇటు ఉంటుంది మీకు నాకు డిఫరెన్స్ అనేది. అండ్ 30 మినిట్స్ బ్రౌజింగ్ చేస్తే మాత్రం 7% అయితే డ్రాప్ అవుతుంది. మీకు నెట్వర్క్ ఫుల్గా ఉందనుకోండి గైస్, కొంచెం తక్కువ 5% ఒక డ్రాప్ అవుతుంది. నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా లేదనుకోండి ఒక 10% ఒక డ్రాప్ అవ్వచ్చు 30 మినిట్స్కి. ఒక 30 మినిట్స్ ఫ్రీ ఫైర్ ఆడితే 8% ఛార్జింగ్ అయితే డ్రాప్ అయిపోయింది గైస్. మీరు ఆడే FPS బట్టి ఉంటుంది. నేను ఆడే అన్ని హై గ్రాఫిక్స్ ఆడతాను అనమాట, అందుకే ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. అని అల్ట్రా గేమ్ కూడా ఆన్ చేస్తాను. సో చాలా అన్నీ యూస్ చేస్తాను కాబట్టి ఎక్కువ బ్యాటరీ డ్రాప్ అయిపోయింది. మీరు నార్మల్గా గ్రాఫిక్స్ అన్ని లోలో పెట్టుకుని నార్మల్ గేమ్స్ ఆడితే మాత్రం తక్కువ డ్రాప్ అయిపోతుంది గైస్. ఈ ఫ్రీ ఫైర్ నేను హై 8% డ్రాప్ అయిపోయింది. అండ్ 1 అవర్ వాట్సాప్ యూజ్ చేస్తే మాత్రం 8% అయితే డ్రాప్ అయిపోయింది గైస్ ఛార్జింగ్. అండ్ కెమెరాకి అయితే కొంచెం ఎక్కువనే కన్జ్యూమ్ అయిపోద్ది ఛార్జింగ్ అనేది. 1 అవర్ 20 మినిట్స్ యూస్ చేసినాక నాకు 50 to 20% మొబైల్ ఛార్జింగ్ అనేది డ్రాప్ అయిపోయింది గైస్. అండ్ ఇంకా నార్మల్ యూస్ చేసేటప్పుడు మీరు కొంచెం సిగ్నల్ బట్టి ఉంటుంది అనమాట. సో టోటల్గా చెప్పాలంటే 7 to 8 అవర్స్ సింపుల్గా వస్తుంది మన ఛార్జింగ్. సో మీరు స్క్రీన్ మీద మళ్ళీ చెక్ చేసుకోండి. ఒక మూవీ చూడాలంటే 30 మినిట్స్, ఇన్స్టాగ్రామ్ 1 అవర్ యూస్ చేస్తే మాత్రం ఒక 1.5 అవర్ యూస్ చేస్తే మాత్రం 10% డ్రాప్ అయింది. మినిట్స్ వరకు డ్రాప్ అయిపోద్ది. మాత్రం ఒక 20 to 50 మినిట్స్ వరకు డ్రాప్ అయిపోద్ది గైస్. అండ్ ఒక వాట్సాప్ యూస్ చేస్తే మాత్రం 18 మినిట్స్, కెమెరా 1 అవర్ యూస్ చేస్తే మాత్రం 50 మినిట్స్ అయితే డ్రాప్ అయింది గైస్.
ఇదన్నమాట టోటల్ ఈక్వేషన్ అనేది. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, ఎందుకంటే మీరు వేరే ఇందాక నేను చెప్పా కదా చాలా వాటికి కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో టోటల్గా ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే బ్యాటరీ అయితే మనకి ఫుల్ వర్కింగ్ డే వస్తుంది guys. ఎందుకంటే ఇది 5500 mAh బ్యాటరీ. నేను నార్మల్గా ఇది డ్రైన్ అంటే నేను టెస్ట్ కోసం అన్నీ చేసి ఐఎఫ్ఎస్ పెట్టి యూజ్ చేశాను కాబట్టి నాకు మార్నింగ్ 7కి పెట్టాను ఛార్జింగ్. అండ్ ప్రజెంట్ టైం అయితే ఒక 9కి అయితే 9 దాకా వస్తుంది. ఎందుకంటే నేను డైలీ యూజ్ చేస్తానున్నా కాబట్టి మార్నింగ్ పెడితే మాత్రం నైట్ అయితే ఫుల్ యూజ్ చేసుకోవచ్చు, రేపు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. బ్యాటరీ టెస్ట్ మీకు ఎలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ కొంచెం ఈక్వేషన్ రీడ్గా ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ చెప్పదలుచుకోలేదో చెప్పాను కాబట్టి. అండ్ ఎప్పుడైనా చూసినందుకు లవ్ యూ సో మచ్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ వ్యూవర్.